హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ 365 డేస్లో ఈరోజు అయితే డే 7 మార్నింగ్ లేచేసి ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి పూజ అయితే వేసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఇక టెంపుల్కి అయితే వెళ్ళిపోయానంటే నేను అనిల్ గారు రోహిత్ గారు అయితే ఇక దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేస్తుండే. టిఫిన్ చేసేసి కొద్దిసేపు అయితే ఇక అటు ఇటు అయితే తిరుగుతున్నాము. టైం పాస్ అయితే లేని మొత్తం జెండాలు ఎట్లా కట్టిరో చూడరు. ఇక సికింద్రాబాద్ ఇది పెద్ద ర్యాలీ, ఎందుకంటే తుల్పేట నుంచి వస్తుంది. తుల్పేట, బేగం బజార్ అన్ని తిరుగుకుంటూ అన్ని వస్తాయి. ఫైనల్ గా నేను కూడా ఒక జెండా అయితే తిప్పేసిన. ఇది అయితే చిన్న ఉంది, ఇంకా పెద్ద జెండా అయితే కావాలి, కానీ ఎవరు ఇస్తలేడు. నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఒక పెద్ద జెండా తీసుకొని వస్తాడు పక్క. చిన్న చిన్న పిల్లలతో సహా జెండాలు పట్టుకొని తిరుగుతుర్రు. ఇక ఫైనల్ గా వెయిట్ చేసి అయితే ఇక వచ్చేసింది. ఫస్ట్ ఈ ఆర్టిస్ట్ అయితే మస్తు వేసి రోజు జెండా మీద హనుమంతుడు, రాముడు అయితే ఇక గోమాత, హనుమంతుడు. ఇక ఫైనల్ గా అయితే ర్యాలీ అయితే ఇదే మన రాజాసింగ్ ర్యాలీ. ఎంత క్రౌడ్ ఉంటుందో చూడరు. మస్తు అంటే మస్తు పబ్లిక్ ఇల్లనే ఉంటది, ఎందుకంటే మొత్తం ధూల్పేట నుంచి అంతా తాడబండి దాకా మొత్తం అందరు పబ్లిక్ జమ చేస్తారు. ఓన్లీ హైదరాబాద్ లోనే అవుతుంది ఇట్లాంటి హనుమాన్ జయంతి ర్యాలీ, ఎందుకంటే ఎక్కడ కాదు. ఇంత గ్రాండ్ గా అండ్ ఇంత హిందూ కల్చర్ ని సెలబ్రేట్ చేసుడు మస్తు అంటే మస్తు ఉంటది. నాకు మస్తు ఇష్టము ఇట్లాంటివి. మేమైతే మాంకాళి టెంపుల్ వరకు అయితే పోయినుండే, తర్వాత రిటర్న్ అయితే వచ్చేస్తుండే. ఎందుకంటే మేము ఇంటికాడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాము అండ్ క్రౌడ్ లా మా కాళ్ళని వస్తున్నాయని ఇంటికి అయితే వచ్చేస్తుండే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోరు, షేర్ చేసుకోరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకోరు. బాయ్ బాయ్.